అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలోకి వచ్చేసరికి ఏంటంటే మనకి ప్రెగ్నెన్సీలో అసలు నిద్ర పట్టడానికి గల కారణాలు ఏంటి అంటే 4th, 5th, 6th మంత్లో ఉన్నారా? సో ఈ సెకండ్ ట్రైమిస్టర్లో అసలు నిద్ర పట్టకపోవడానికి గల కారణాలు ఏంటి, అండ్ ఆల్సో అసలు నిద్ర పట్టాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలి అనే దాని గురించి ఈ వీడియోలో అయితే నేను పూర్తిగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో చివరి వరకు అయితే చూడండి. మీకు ప్రెగ్నెన్సీలో ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి, నేను రిప్లై అనేది ఇస్తాను లేదా వీడియో అయినా చేస్తాను. సో అండ్ బేబీ బాయ్ సిమ్టమ్స్, బేబీ గర్ల్ సిమ్టమ్స్ అండ్ ఆల్సో ఆల్ స్కాన్ రిపోర్ట్స్ చూడాలనుకుంటే మన ఛానల్ ఒకసారి ప్లేలిస్ట్లో ఉంటే వెళ్ళి అయితే చూడండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ప్రెగ్నెన్సీలో అసలు నిద్ర పట్టకపోవడానికి గల రీజన్స్ అనేది తెలుసుకుందాం. ఫస్ట్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయ్యాక మీకు హార్మోన్స్ అనేది చేంజ్ అవుతుంది. అవునండి, సో హార్మోన్స్ అనేది ఫ్లక్చువేట్ అనేది అవుతుంది. సో ప్రొజెస్టరాన్ హార్మోన్, ఈస్ట్రోజన్ హార్మోన్, ఇలా హార్మోన్స్ అనేది ఇన్బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సో దానివల్ల ఏంటంటే బాడీ అనేది కొంచెం వాంతులు అవ్వడం, వికారంగా ఉండడం, కళ్ళు తిరగడం, డైజెషన్ అనేది అవ్వకపోవడం. సో దానివల్ల మనకి ఆ ఫస్ట్ రీజన్ వల్ల మనకి నిద్ర అనేది పట్టదు సెకండ్ ట్రైమిస్టర్లో, అంటే 4th, 5th, 6th మంత్లో. సో అది ఫస్ట్ రీజన్. సో సెకండ్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఈ సెకండ్ ట్రైమిస్టర్లో బేబీ గ్రోత్ అనేది కొంచెం పెరుగుతుంది. అంటే బేబీ గ్రోత్ పెరగడం వల్ల మనకి కొంచెం నిద్ర అనేది చెదురుతుంది, అంటే నిద్ర అనేది అంతగా పట్టదు. సో బేబీ గ్రోత్ ఎప్పుడైనా అవుతుందో అలాంటప్పుడు గర్భవతులకు అసలు నిద్ర అనేది రాదు. అది సెకండ్ రీజన్. అండ్ థర్డ్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే మీరు ఫ్రీక్వెంట్గా యూరిన్ పాస్ చేయడం. అవును, సెకండ్ ట్రైమిస్టర్లో ఏంటంటే బేబీ వెయిట్ అంతా ఆ బ్లాడర్ మీద అనేది పడుతుంది. సో ఆ బ్లాడర్ మీద అనేది పడడం వల్ల ఏంటంటే ఫ్రీక్వెంట్గా యూరిన్ పాస్ చేయడం వల్ల, సో దానివల్ల మీకు మాటికి లేవడం, పడుకోవడం వల్ల ఇంకా నిద్ర అనేది సరిగ్గా పట్టదు. సో అది థర్డ్ రీజన్. అండ్ ఫోర్త్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే స్ట్రెస్. అవునండి, ఆ మైండ్కి ఒత్తిడి అనేది ఎక్కువగా ఉంటుంది. మెయిన్ రీజన్ వచ్చేసరికి ఏంటంటే ఆ స్ట్రెస్ రావడం గల కారణాలు ఏంటంటే కొంతమంది గర్భవతులకి నార్మల్ డెలివరీ అవుతుందా, సి సెక్షన్ అవుతుందా అనేది కొంతమందికి టెన్షన్ ఉంటుంది. కొంతమంది పాప పుడుతుందా, బాబు పుడతాడా అని కొంతమందికి టెన్షన్ అనేది ఉంటుంది. ఏంటంటే ఇంట్లో ఎన్విరాన్మెంట్ అనేది కరెక్ట్గా లేకపోవడం, ఇంట్లో ప్రాబ్లమ్స్, ఇలా రకరకాలుగా అనేది ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్రాబ్లమ్స్ అనేది ఉంటుంది. సో అలాంటప్పుడు ఏంటంటే మనకి ఆ స్ట్రెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల అనేది నిద్ర అనేది పట్టదు. సో ఫస్ట్ వన్ ఏంటంటే హార్మోన్స్ అనేది ఇన్బ్యాలెన్స్డ్గా ఉంటుంది. హార్మోన్స్ రిలీజ్ అవ్వడం వల్ల మనకి నిద్ర అనేది సరిగ్గా పట్టదు సెకండ్ ట్రైమిస్టర్లో. అండ్ సెకండ్ వన్ ఏంటి, మనకి బేబీ గ్రోత్ అవ్వడం, బేబీ బరువు పెరగడం, బేబీ బంప్ పెరగడం. సో దీనివల్ల కూడా మనకి నిద్ర అనేది సరిగ్గా పట్టదు. ఇది సెకండ్ రీజన్. అండ్ థర్డ్ రీజన్ ఏంటి, మనకి ఎక్కువగా యూరిన్ పాస్ చేయడం, ఫ్రీక్వెంట్గా యూరిన్ పాస్ చేయడం వల్ల కూడా మనకి నిద్ర అనేది పట్టదు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి స్ట్రెస్. సో ఈ ప్రాబ్లమ్స్ వల్ల మనకి నిద్ర అనేది సరిగ్గా పట్టదు. ఇప్పుడైతే నేను హ్యాపీగా నిద్రపోవాలంటే ఎలాంటి టిప్స్ పాటించాలనేది చెప్తాను. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మీరు స్లీపింగ్ని షెడ్యూల్ చేసుకోవాలి. అవునండి, షెడ్యూల్ అంటే మీరు ఈ టైంకి నేను పడుకుంటా, ఈ టైంకి నేను లేస్తాను, సో ప్రశాంతంగా పడుకుంటాను అని మీరు స్లీపింగ్ అనేది షెడ్యూల్ చేసుకోవాలి. సో గర్భవతులు ఒక రోజులో ఎంత నిద్రపోవాలో తెలుసా మీకు? మినిమం 10 అవర్స్ అనేది నిద్రపోవాలి. అలా 10 అవర్స్ నిద్రపోతేనే మీకు మీ బేబీకి హెల్తీగా ఉన్నట్టు. సో అదొకటి గుర్తుపెట్టుకోండి. సో 10 అవర్స్ నిద్రపోవాలంటే మీరు మినిమం 8 అవర్స్ అనేది నైట్ టైం పడుకోవాలి. డేలో 2 అవర్స్ లేదా 1 అవర్ అయినా సరిపోతుంది. సో అలా మీరు స్లీపింగ్ అనేది షెడ్యూల్ చేసుకోవాలి. సో అది ఫస్ట్ వన్. ఆ టిప్ అనేది ట్రై చేయండి, ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. అంటే లైక్ మీరు అలారం పెట్టుకొని ఆ టైంకి లేవడం, అలారం పెట్టుకొని పడుకోవడం. సో ఇలాంటివంతా చేస్తే కొంచెం మీరు స్లీపింగ్ అనేది షెడ్యూల్ చేసుకోవాలి. అలా అయితేనే మనం పడుకోగలం. సో అంటే ప్రెగ్నెంట్ అంటే పేషెంట్ అయితే కాదు. సో కొంతమంది ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదా, ఎనీ టైము రెస్ట్లో ఉండాలి అని అనుకుంటారు. సో అలా అయితే తీసుకోకండి, చాలా హ్యాపీగా నిద్రపోవాలి. అది ఫస్ట్ టిప్ అనేది పాటించండి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి ఏంటంటే
మీరు డిస్కంఫర్ట్స్ అనేది అవాయిడ్ చేయాలి. అంటే డిస్కంఫర్ట్ అంటే మీరు పడుకునేటప్పుడు సరిగ్గా పడుకోలేకపోవడం, అంటే అలా అంటే సరిగ్గా లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకున్నా ఏదో డిస్కంఫర్ట్గా ఉండడం, రైట్ సైడ్ పడుకున్నా డిస్కంఫర్ట్గా ఉండడం, స్ట్రైట్గా పడుకోలేకపోవడం. సో ఈ డిస్కంఫర్ట్స్ని అనేది అవాయిడ్ చేయాలి. అంటే మీరు ఏంటంటే ప్రెగ్నెన్సీ పిల్లోస్ని యూస్ చేయాలి. ప్రెగ్నెన్సీ పిల్లోస్ అంటే మనకి ఆన్లైన్లో చాలా దొరుకుతాయి. సో ఆ ప్రెగ్నెన్సీ పిల్లోస్ని యూస్ చేయడం వల్ల మనకి కొంచెం డిస్కంఫర్ట్ అనేది పోయి కొంచెం స్లీపింగ్ అనేది బాగా జరుగుతుంది. సో అదొకటి ట్రై చేయండి. అది అండ్ థర్డ్ వన్ వచ్చేసరికి ఏంటంటే నైట్ మనం స్లీపింగ్ చేసేటప్పుడు మ్యూజిక్ అనేది వినాలి. అంటే లైక్ దేవుడి పాటలు కానీ, నచ్చిన మీకు సాంగ్స్ కానీ ఇలాంటివంతా వినడం వల్ల ఏంటంటే చాలా హ్యాపీగా మనకి ప్రశాంతంగా స్లీపింగ్ అనేది జరుగుతుంది. సో అది అండ్ ఫోర్త్ వన్ వచ్చేసరికి ఏంటంటే మంచి డైట్ అనేది ప్లాన్ చేసుకొని మీరు డైట్ అనేది మెయింటైన్ చేయాలి. సో ఎందుకంటే మీరు నైట్ టైం అనేది ఎక్కువగా స్పైసీ ఫుడ్ కానీ, ఆయిలీ ఫుడ్ కానీ అండ్ బయట అవుట్ సైడ్ ఫుడ్ కానీ నైట్ టైం అనేది అవాయిడ్ చేయాలి. సో దానివల్ల ఏంటంటే డైజెషన్ ప్రాబ్లం అనేది కొంచెం ప్రాబ్లం అయిపోతుంది అండ్ కాన్స్టిపేషన్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది అండ్ మలబద్ధక సమస్య, గుండెల్లో హార్ట్ బర్న్ వచ్చే ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి నైట్ టైం అనేది స్పైసీ ఫుడ్ అవాయిడ్ చేయాలి, ఆయిలీ ఫుడ్ అవాయిడ్ చేయాలి అండ్ అవుట్ సైడ్ ఫుడ్ కూడా అవాయిడ్ చేయాలి. సో దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే కాన్స్టిపేషన్ వస్తుంది అండ్ మోషన్ ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. మళ్ళీ గుండెల్లో మంట కూడా వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. సో దానివల్ల కూడా మనకి నిద్ర అనేది కొంచెం చెదిరే అవకాశం ఉంటుంది. కాబట్టి స్పైసీ ఫుడ్ అనేది అవాయిడ్ చేయండి. జస్ట్ మీరు డే అంతా యాక్టివ్గా ఉండాలి. కొంతమంది ఏంటంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది కదా పేషెంట్లా ఫీల్ అయిపోతూ ఉంటారు. అంటే ఎనీ టైము నిద్రపోవాలి, రెస్ట్ తీసుకోవాలి అని అనుకుంటారు. సో అలా అయితే ఉండకండి. సో దానివల్ల ఏంటంటే ఇంకా మైండ్ టెన్షన్ ఉంటుంది, చిరాకు ఉంటుంది, కోపం వచ్చేస్తుంది. కాబట్టి ఏంటంటే డే అంతా కూడా చాలా యాక్టివ్గా ఉండడం, యాక్టివ్గా నడుస్తూ ఉండడం, అటు ఇటు వాకింగ్ చేస్తూ ఉండడం, అలా యాక్టివ్గా ఉంటే మీరు నైట్ టైం అనేది స్లీపింగ్ అనేది చాలా ప్రశాంతంగా జరుగుతుంది. సో అది యాక్టివ్గా మీరు ఒక 20 minutes ఆర్ 30 minutes పర్ డేలో వాకింగ్ అనేది పెట్టుకోండి. అంటే మార్నింగ్ ఒక 10 minutes, ఆఫ్టర్నూన్ 10 minutes, నైట్ ఒక 10 minutes అలా అనేది చెయ్యండి. అండ్ నైటు మీరు స్లీపింగ్ చేసే ముందు ఒక గ్లాసు మిల్క్ అనేది వేడి పాలు అనేది తీసుకోవాలి. తీసుకొని అవి తాగాక పడుకోవాలి. అలా పడుకుంటే కొంతవరకు నిద్ర అనేది బాగా పడుతుంది. సో అది అండ్ ఇంకొకటి, ఇంకా మీకు నిద్ర రాకపోతే ఏం చేయాలో తెలుసా? లెఫ్ట్ సైడ్ తిరిగి అనేది పడుకోవాలి. లెఫ్ట్ సైడ్ తిరిగి పడుకుంటే చాలా తొందరగా బాడీలో రక్త ప్రసరణ అంతా బాగా జరిగి తొందరగా నిద్ర వచ్చేలా చేస్తుంది. ఇది మనకి సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయ్యింది. అంటే బాడీలో రక్త ప్రసరణ బాగా జరిగి బేబీకి ఆ రక్త ప్రసరణ అందుతుంది. సో దానివల్ల కూడా మీకు చాలా హెల్దీగా స్లీపింగ్ పొజిషన్ అనేది ఉంటుంది. ఇది డాక్టర్స్ కూడా చెప్పారు. సో ఇప్పుడు టిప్స్ అన్నీ పాటించండి. ఇంకొకటి ఏంటంటే డేలో వాటర్, అంటే మీరు ఎక్కువగా వాటర్ కంటెంట్ అలా ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలి. అంటే డేలో ఒక 14 glasses వాటరు, లిక్విడ్స్, జ్యూసెస్ ఇలాంటివంతా తీసుకోవడం వల్ల ఏంటంటే మీ బాడీ అనేది హైడ్రేట్గా ఉంటుంది. డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోవాలి. సో బాడీ అనేది డీహైడ్రేట్ అయ్యింది అనుకోండి, సో దానివల్ల బాడీ వేడి చేసేస్తుంది. వేడి చేస్తే ఇంకా అస్సలు నిద్ర పట్టదు. కాబట్టి మీరు బాడీ అనేది హైడ్రేట్గా చాలా కూల్గా ఉండేలా చూసుకోవాలి. సో అలా చూసుకుంటే మీకు కొంతవరకు బాగా నిద్ర పడుతుంది. సో అదొకటి. ఇంకో టిప్ వచ్చేసరికి ఏంటంటే మీరు పడుకునే ప్లేసు, ఆ ఎన్విరాన్మెంట్ అనేది చాలా మంచిగా ఉండాలి. అంటే మన పిల్లోస్ కానీ బెడ్షీట్స్ కానీ చాలా నీట్గా స్మెల్స్ ఇలాంటివంతా రాకుండా, బ్యాడ్ స్మెల్స్ రాకుండా చూసుకోవాలి. ఎప్పటికప్పుడే ఉతుక్కోవడం బాగా మంచిగా, అంటే మనం పడుకునే ఎన్విరాన్మెంట్ అనేది చాలా హ్యాపీగా హెల్తీగా ఉండేలా చూసుకోవాలి. ఉండే ప్లేసు, పడుకునే ప్లేసు. సో ఇలా ఇప్పుడు నేను చెప్పిన టిప్స్ అన్నీ పాటిస్తే ఖచ్చితంగా ప్రెగ్నెన్సీలో హెల్తీగా స్లీపింగ్ అనేది జరుగుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.